అందుకే ఇవాళ ప్రజలకు అర్థమైంది. ఓపిక పట్టిండ్రు, 2.5 ఏళ్ళు ఓపిక పట్టిండ్రు. ఇవాళ ప్రజలకు అర్థమైంది ఈ ప్రభుత్వం చెయ్యదు. ఈ మంత్రులకు ఈ ముఖ్యమంత్రికి కమిషన్ల మీద ఉన్న ధ్యాస ప్రజల మీద లేదు. ఈ జిల్లాలో ఒకడు భూబకాసురుడు, ఇంకొకడు కమిషన్లకే కింగు, ఇంకొకడేమో పర్సంటేజీలు. జిల్లాల ఎవరి గురించి ఆలోచించిండ్రా? ఆనాడు కేసీఆర్ గారు సీతమ్మ సాగర్ ప్రాజెక్ట్, సీతారామ ప్రాజెక్టును కట్టి ఈ జిల్లాను సస్యశ్యామలం చేయాలని కేసీఆర్ గారు తలపించిండ్రు. బీఆర్ఎస్ హయాంలో 8.5 కోట్ల రూపాయలు సీతారామ ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టాం. ఈ గవర్నమెంట్ వచ్చినాక పనులు జరుగుతున్నాయా? 2.5 ఏళ్ల నుంచి సీతారామ సాగర్ ప్రాజెక్టు పండబెట్టిండ్రు.